వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వీరికి 75% అనుకూలమైన ఫలితాలు, ఒక 25% ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. 75% అనుకూలమైన ఫలితాలు ఏమిటంటే ప్రధానంగా మీ జన్మరాశిలోనే శుక్రుడు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు, ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. జన్మరాశిలో శుక్రుడు ఉచ్చస్థానంలో సంచరించడం మీనరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే అర్థం ఏమిటంటే మనస్సు అంటే ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా సమస్యల మొత్తాన్ని చాలా లైట్ తీసుకొని పక్కన పెట్టేసి ఉన్నంతలో ఆనందాన్ని పొందడం కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు మొత్తము ఫలిస్తాయి. మీ రాశికి తృతీయ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత నిర్ణయాలు చాలా సాహసోపేతంగా ఉంటాయి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అన్నింటికంటే ముఖ్యంగా మిత్ర బలం బాగా పెరుగుతుంది, సోదర బలం పెరుగుతుంది. దూరం అయిపోయినటువంటి వారు మరలా మీ దగ్గరకు చేరుతూ ఉంటారు. ఇక్కడ మీ జన్మరాశికి చతుర్థ సప్తమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశిలోనే నీచ స్థానంలో సంచరిస్తున్నాడు. బుధుడు అంటే తెలివితేటలకు ప్రధాన కారక గ్రహం, వ్యాపారానికి ప్రధాన కారక గ్రహం. అలానే సప్తమ స్థానం అంటే కళత్ర స్థానాధిపతి, అంటే మీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి గ్రహం. బుధుడు మీ జన్మరాశిలోనే నీచ స్థానంలో సంచరించేటప్పుడు ఆలోచనలు అంత గొప్పగా సాగవు. ఒకవైపు పాజిటివ్గా థింక్ చేద్దాం అనుకుంటున్నప్పటికీ ప్రతికూలమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ ఎక్కువగా రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. మీనరాశిలో వారు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏమిటంటే అసలు నెగిటివ్ థాట్స్కి చాలా దూరంగా ఉండండి. నెగిటివ్ థింకింగ్ పనికిరాదు, నెగిటివ్ థాట్స్ అసలు రాకూడదు. ఆల్వేస్ థింక్ పాజిటివ్. ఇక్కడ మీనరాశి వారు ఎంత పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉంటారో అంత గొప్ప ఫలితాలు పొందుతూ ఉంటారు. ఇక్కడ మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అదే జరుగుతుంది. కాబట్టి మంచి ఆలోచిస్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి మరియు భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు ఎక్కడున్నాడంటే చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. జనరల్గా కుజుడు చతుర్థ స్థానంలో కనుక సంచరిస్తే భూ సమస్యలు, భూ సంబంధ వ్యవహారాలలో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి. కోర్టు కేసులతో సతమతమవుతున్న వారికి ఆ సమస్యలు తొలగిపోతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కానీ విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో మాత్రము చాలా శ్రమపడాలి. ప్రస్తుతం మార్చి నెల గురించి మనం చెప్పుకుంటున్నాం. మార్చి నెల అంటేనే మొత్తం ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మాసం. విద్యార్థులు విద్యలో బాగా రాణించాలంటే కొంచెం అధికమైనటువంటి శ్రమ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. కానీ చతుర్థాధిపతి అయిన బుధుడు నీచ స్థానంలో సంచరించినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక 10 నిమిషాలు చదివితే ఒక అరగంట రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. లేకపోతే కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది పూర్తిగా పోతుంది. అంటే ఏకాగ్రత లోపం కారణం చేత ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. కాబట్టి ఏకాగ్రత అనేది మీనరాశి వారికి చాలా అవసరం. అలానే సప్తమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ జన్మరాశిలోనే నీచ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కుటుంబపరమైనటువంటి విషయాలలో ఆవేశం పనికిరాదు, ఆలోచన కావాలి. మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి. కాబట్టి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. వ్యాపార భాగస్థుల మధ్య కూడా, అంటే భాగస్వామి వ్యాపారాలు చేసేటటువంటి పార్ట్నర్స్ మధ్య కూడా అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయే ప్రమాదం ఉంటుంది. అటువంటి విషయాలలో కూడా కొంచెం ముందుగానే జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా తీసుకుంటే షష్ఠ స్థానాధిపతి అంటే 6వ స్థానాధిపతి అయిన రవి మీ జన్మరాశికి 12వ స్థానంలో సంచరించేటప్పుడు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఎవరైతే గతంలో బ్యాంక్ లోన్స్ తీసుకున్నా లేదా ఫ్రెండ్స్ దగ్గర రిలేటివ్స్ దగ్గర ఏదైనా సరే చిన్న హ్యాండ్ లోన్స్ లాంటివి తీసుకున్నా వాటికి సంబంధించి రీపే చేసి అంటే తిరిగి కట్టేటటువంటి విషయంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి అనుభవించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మాసంలో సాధ్యమైనంత వరకు మీనరాశి వారు అదనపు లోన్స్ కోసం ప్రయత్నం చేయకుండా ఉండటం మంచిది.
ఈ మాసంలో మీరు చేసేటటువంటి అంటే ఆర్థికపరమైనటువంటి అదనపు రుణాలు ఏవైతే ఉంటాయో వాటి వలన సమస్యల యొక్క తీవ్రత మరీ ఎక్కువగా పెరిగి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయకుండా ఉండటం మంచిది. కానీ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. అలానే శుక్రుడు జన్మస్థానంలోనూ జన్మరాశిలోనూ కుజుడు చతుర్థంలోనూ సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. జన్మరాశిలోనే శుక్రరాహు గ్రహాల యొక్క కలయిక మీనరాశి వారికి ఈ మాసంలో విదేశీ యోగాన్ని కలిగిస్తుంది. ఎవరికైతే విదేశాలకు వెళ్ళడం కోసం కలగా పెట్టుకున్నారో ఆ డ్రీమ్ అచీవ్ చేయడం కోసం ఎన్నో రోజుల నుంచి పరితపిస్తున్నటువంటి వారికి అది అనుకూలంగా మారుతుంది. ఇంకా డే వైజ్గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:39 వరకు ఉండే సమయం ఇది బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఎవరికి ఆనందాన్ని అంటే శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. మనఃకారకుడైనటువంటి చంద్రుడు మీ జన్మరాశిలోనే శుక్రుడితో కలిసి సంచరిస్తాడు. శుక్ర చంద్రగ్రహాల యొక్క సంచారం జన్మరాశిలో జరుగుతున్నప్పుడు ప్రేమ వివాహానికి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. ఈ రోజులలో కనుక మీరు దానికి సంబంధించినటువంటి అడుగులు ముందుకు వేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. అలానే 3వ తేదీ ఉదయం 6:39 నుంచి 5వ తేదీ ఉదయం 8:15 వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా రావాల్సిన ధనమంతా చేతికొస్తుంది. ఒక రకమైనటువంటి సంతృప్తిని పొందుతారు. మాట్లాడేటటువంటి మాట బహు ఆకర్షణీయంగా ఉంటుంది. కుటుంబపరమైన విషయాలలో శ్రద్ధ తీసుకుంటారు. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. 5వ తేదీ ఉదయం 8:15 నుంచి 7వ తేదీ ఉదయం 11:50 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు మిత్రబలం పెరుగుతుంది, సోదర బలం పెరుగుతుంది, పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు సక్సెస్ రేట్ వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఎన్నోసార్లు ప్రయత్నించినా కానటువంటి పనులు ఈ రోజులలో అంటే 5, 6, 7 తేదీలలో కనుక ప్రయత్నించినట్లయితే మొదలుపెట్టినట్లయితే చక్కకుండా శీఘ్రంగా నెరవేరుతాయి. 7వ తేదీ ఉదయం 11:50 నుంచి 9వ తేదీ సాయంత్రం 5:49 మధ్యలో విద్యా సంబంధమైన విషయాలలో కానీ గృహ సంబంధమైనటువంటి విషయాలలో కానీ తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. 9వ తేదీ సాయంత్రం 5:49 నుంచి 11వ తేదీ రాత్రి 2:15 వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారు చాలా చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. అంటే ఇక్కడ మీకు డబుల్ ధమాకా, ఏదైనా ఒక పని చేస్తే 2 రకాలైనటువంటి లాభాలు పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. 11వ తేదీ రాత్రి 2:15 నుంచి ఇక 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా దాదాపుగా ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ లేదా కొన్ని కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ కొన్ని ప్రతికూలతలు కలిగి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఓవరాల్గా కనుక పరిశీలిస్తే మీనరాశి వారికి దాదాపుగా ఒక 75% అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. ఆ 25% ప్రతికూలమైనటువంటి ఫలితాలు పోవాలంటే ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటి గొప్ప పరిహారం ఏమిటంటే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పారాయణ చేయటం వలన మీనరాశి వారు మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.